మాటలో చెప్పాలంటే కృష్ణారెడ్డి గారు హార్డ్ వర్కర్ అండి. ఇప్పుడు కావల్లో గంజాయి అనేది బాగా పెద్ద ఎత్తున సరఫరా జరుగుతుంది. ఎంతో మంది కుటుంబాలు కానీ వాళ్ళ పిల్లలు కానీ గంజాయికి బాగా అడిక్ట్ అయిపోయి వాళ్ళ కుటుంబాలు చాలా సఫర్ అయిపోయినాయి. ఇప్పుడు పాత ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆ గంజాయి తాపించి పిల్లకాయలకి గంజాయిలు అలవాటు చేసి వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే ఆ పనులు జరిపించుకోవడం జరిగింది. ఈ దెబ్బతో ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారు టీడీపీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన దగ్గర నుంచి సార్కి వచ్చింది 4 నెలలేనండి. 4 నెలల్లో నియోజకవర్గం మొత్తం మంచి ఒక పట్టుగా తీసుకొని వచ్చి అందరినీ ఒక గ్రూప్గా తీసుకొని వచ్చి అందరిని ఒక యూనిటీగా చేశాడు అతను. ఒక 4 నెలల్లోనే ఇంత చేసిన అతను ఒక 5 సంవత్సరాల్లో ఎంత చేస్తారని మీరే ప్రజలు బాగా ఆలోచించుకున్నారు. అందుకని కావాలి కూటమికి ఓటు వేసి అందరి మెజార్టీతో గెలిపించారండి కృష్ణారెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి చూసి ఎవరు ఓటేయలేదండి. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేశారు. సింపతితో ఓట్లు పడ్డాయి కానీ ఆయన వర్క్ను చూసి ఓట్లు పడినట్టు కాదు ఇది. ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశం ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఏముందండి, పథకాలు అంటూ ఏమున్నాయి? అమ్మఒడి అన్నారు, ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, ఒకరికే ఇచ్చారు. మిగతా రెండో పిల్లడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు స్కాలర్షిప్లు ఉన్నాయి కదా, టీడీపీ ప్రభుత్వంలో స్కాలర్షిప్లు ప్రతి ఒక్కరికి వచ్చాయి. అది ఎంతమంది బిడ్డలు ఉన్నా స్కాలర్షిప్, ఇంజనీరింగ్ చదవాలని పిల్లలు ఉన్నారు, ప్రతి వాళ్ళు స్కాలర్షిప్ వచ్చింది. అట్లాగా ప్రతిదీ పథకం ద్వారా టీడీ ప్రభుత్వం ప్రతి ఇంటింటికి అందించిందే కానీ అమ్మఒడి ఇంట్లో ఒకరికే ఇస్తాము ఇంకా మిగతా వాళ్ళకి ఇవ్వము. ఇప్పుడు 10,000 అమ్మఒడి ఇస్తున్నాడు. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగిపోయింది బయట, ప్రతి దాని మీద కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఆ రూపంలో మిగతా మీ డబ్బులు మీకు ఇచ్చిన 10,000 కాదు 20,000 తీసుకున్నారు మీ కాడ. అది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఇట్లాంటి అన్యాయాలు ఏం జరగవు. టీడీపీ కూటమి అనేది జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశం ఆయన సద్వినియోగం చేసుకోకపోగా అందుకు మళ్ళీ జనాలు టీడీపీ ప్రభుత్వాన్ని ఆదరించడం జరిగింది. అందుకని టీడీపీని భారీ మెజారిటీతో భారీ సీట్లతో టీడీపీని గెలిపించడం జరిగింది. మెజారిటీ అనేదండి ఇంకా మనకు ఎక్కువే రావాలి, కానీ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు కొన్ని జరిగిపోవడం జరిగింది. కానీ టీడీపీని ఎంతోమంది జనాలు ఆదరించడం జరిగింది. మెజారిటీ కూడా ఇంకా ఎక్కువ వచ్చింది. 20,000 కన్నా ఎక్కువ, 30,000 పైన మెజారిటీ వచ్చింది మాకు. కృష్ణారెడ్డి గారు చాలా మంచి వర్కర్ అండి. ఆయన అలుపెరగని వర్కర్. అతను అనుకున్నట్టు సాధించగలడు. జనాలకు కూడా ఏదో చేయాలని తపన ఆయనకి ఎప్పుడు ఉంటుంది. ఉద్యోగాలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఇంతకుముందు గత ప్రభుత్వం తెలుగుదేశంలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అన్నాడు, అందరికి ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు. అది ఏది చేసింది లేదు. మేనిఫెస్టో మాత్రం బాగా రెడీ చేశాడు. ఆ మేనిఫెస్టోలో జరిగిన ఒక్క పథకాన్ని కానీ ఒక్క ఉద్యోగాలు కానీ జనాలకు ఇవ్వలేదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఆ రోజు ఎట్లా ఉన్నారో ఈ రోజు కూడా అట్లాగే ఉన్నారండి. వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు చేసే ఉద్యోగాలకు సంబంధమే లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఆ ఉద్యోగాలని మళ్ళీ తిరిగి తీసుకొని వస్తుంది. ఆ చదువుకున్న వాళ్ళని ఎవరిని వేస్ట్ అవ్వకుండా, ఆ చదువుని వేస్ట్ చేయకుండా వాళ్ళ చదువు తగ్గట్టు ఉద్యోగాలని వాళ్ళకి ఇప్పించే బాధ్యత తీసుకుంటుందండి. మీరు చూస్తే కావల్లో డెవలప్మెంట్ దగ్గరలో ఏదుందంటే జబల్దీన్ హార్బర్ ఉంది. ఆ జబల్దీన్ హార్బర్లో మీరు ఎక్కడ దాకా పోవాల్సిన అవసరం కూడా లేదండి. కావల్ టౌన్లోనే చదువుకున్న చదువుకి దాని దగ్గర ఉద్యోగానికి దాని దగ్గర శాలరీ అంతా మన జబల్దీన్ హార్బర్లోనే మన కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎంతోమంది నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఇప్పించే బాధ్యత మన టీడీపీ కూటమి తీసుకుంటుందండి. ఎవరైతే ఎక్కువ చదివి తక్కువ ఉద్యోగాలకి తక్కువ జీతాలకి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మంచి అవకాశాలు ఈ కూటమి మీకు ఇస్తుందండి. టీడీపీ కూటమి మీకు ఇస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఏదైతే అన్యాయాలు చేసిందో దాని పక్కా ఆపోజిట్ అండి టీడీపీని మీరు ఎంత మంచి హృదయాలతో ఆదరించారో మీరు ఆ మంచి మీ చివరి వరకు కాపాడుకుంటారని కూటమి. నా పేరు దావులూరు దేవకుమార్, కావలి నియోజకవర్గ ఎస్సీల అధ్యక్షుడిని. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా, టీడీపీ కార్యకర్తలని ఇబ్బందులు పెట్టినా, ప్రజలను ఇబ్బంది పెట్టినా ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటేయాలని. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే పరిమితం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన తీరు, పరిపాలన చేతగాని సీఎం అని విధ్వంసం తప్పితే
అభివృద్ధి చేతగాని సీఎం అని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఇంటికి పంపించారు. చంద్రబాబు నాయుడికి ప్రజలు పట్టం కట్టారని చెప్పి తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనేది గతంలో మనం చూసాం. ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి సంక్షేమం దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులైపోతూ ఉంది. అమరావతి అయితేనేమి, మరి పోలవరం అయితేనేమి అభివృద్ధి చేసి అమరావతిని రాజధానిగా చేసి అన్ని హంగు ఆర్భాటాలతో రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలుస్తుంది. అదే గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో 78% పోలవరాన్ని పూర్తి చేశాము. ఆ మిగతాది కూడా 1% కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోయారు. ఆ మిగతాది కూడా పోలవరాన్ని చంద్రబాబు నాయుడు కేంద్ర సహకారంతో చంద్రబాబు నాయుడుకు పూర్తి చేస్తారు. ఈ రాష్ట్రంలో అయితే ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఎక్కడ కూడా రోడ్లు కానీ వేసిన దాఖలు లేవు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం అనేది 2 దశలుగా ఈ ప్రభుత్వం తీసుకోబోతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పాడు. కానీ ఒక పిల్లోడికి 15,000 అన్నారు, తర్వాత 13,000 అన్నారు, తర్వాత 12,000కి వచ్చింది. కానీ వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమంది పిల్లకాయలు చదువుకున్న దానికి అమ్మఒడిని 15,000 రూపాయల చొప్పున ఇవ్వబోతూ ఉంది. ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన మహిళకి 1,500 ఇవ్వబోతూ ఉన్నాం. బస్సులో ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణించినా ఫ్రీగా మహిళలకు ఇచ్చిన హామీలను బస్సులో ఉచిత ప్రయాణం, అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లు మాట ఇచ్చిన విధంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వబోతున్నాము. అభివృద్ధి సంక్షేమం దిశగా ఈ ప్రభుత్వం పోతా ఉందని చెప్పి తెలియజేస్తాము. గతంలో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో అన్ని నాణ్యమైన బ్రాండ్లు దొరికాయి. మ్యాన్సన్ హౌస్ అని, లేకపోతే కింగ్ ఫిషర్ బీర్లని, బడ్వైజర్ అని అన్నీ దొరికాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రెసిడెంట్ మెడల్ బీర్లు కాడికి వచ్చే బూమ్ బూమ్ బీర్లు ఈ తప్పితే ఏవి కనపడాల. ఒక నాసిరకమైన మద్యాన్ని రేట్లు పెంచి అది కూడా ఎక్కడ ఏ దుకాణంలో కూడా ఒక మంచి బ్రాండ్ కలిగిన మద్యాన్ని అమ్మలేకపోయారు. స్పిరిట్ తోటి నువ్వు ఏ బ్రాండ్ తీసుకున్నా పేరు ఒకటే, మద్యం అదే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడింది. మద్య ప్రియులకు కూడా మంచి బ్రాండ్లు, అన్ని బ్రాండ్లు కూడా అందుబాటులోకి ఇప్పుడే వస్తూ ఉన్నాయి. అన్ని వివిధ రాష్ట్రాల నుంచి కూడా బ్రాండ్లు తెప్పించి నాణ్యమైన బ్రాండ్లని ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము కృష్ణారెడ్డి గారు మాతో రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు మీ అంచనా ఏంటంటే మేము 15,000 నుంచి 20,000 మధ్యలో వస్తుందని మేము చెప్తే కృష్ణారెడ్డి గారు మాకు చెప్పిన మాట ఏంటంటే 21 నుంచి 24 దాకా పోతే 30,000 దాకా కూడా మన మెజార్టీ రాబోతుందని చెప్పి కూడా మాకు రివ్యూ మీటింగ్లో తెలియజేస్తారు. ఎందుకంటే ప్రజలు వన్ సైడ్ డిసైడ్ అయిపోయారు అని చెప్పేసి ఆయన సర్వేలో మేము చెప్పిన మాటల కంటే కృష్ణారెడ్డి గారు చాలా దృఢమైన సంకల్పంతో మాకు చెప్పారు. ముందు రోజు కౌంటింగ్ పోయే రోజు ముందు కూడా మనం 24,000 నుంచి 30,000తో గెలవబోతున్నామని కూడా మాకు తెలియజేశారు. మీరేం టెన్షన్గా కూడా లోపల పోవద్దని చెప్పి మాకు తెలియజేశారు. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసింది ఈ నియోజకవర్గంలో శూన్యం. తుమ్మలపేంట రోడ్డు అయితేనేమి వేయలేదు, అలాగే కలుగొల్లమ్మ ఫ్లైఓవర్ బ్రిడ్జి అయితేనేమి దాన్ని చేయలేదు. ఈ విధంగా పోతే మా నాయకుడు ఎమ్మెల్యేగా గెలిపొందిన తర్వాత ఒకటే చెప్తా ఉన్నాం, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి నియోజకవర్గం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మొట్టమొదటగా కావల్లో తుమ్మలపేంట రోడ్డుని మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వేయబోతున్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే టంకు రోడ్లో కూడా మీరు చూస్తే గమనిస్తే అన్ని లైట్లు కూడా అంగు ఆర్భాటాలతో టంకు రోడ్డును కూడా అన్నీ చేస్తూ ఉన్నారు. ఫ్లైట్ లైట్లు అయితే అన్నీ కూడా అన్ని వార్డుల్లో కూడా మౌలిక సదుపాయాలను ఇప్పటికే అధికారులు వచ్చి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక విజన్ ఉన్న నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారు. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది, అది ఖచ్చితంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.